మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో యూరియా కొరత. యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూలైన్లు పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. వారం రోజులైనా ఒక బస్తా కూడా ఇవ్వలేదని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన. యూరియా అంతా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానిక రైతులు. ఏ బ్రదర్ ఎన్ని ఉన్నాయి మొత్తం? మాది గంగారము. మేము గత వారం నుంచి మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా. మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం నుంచి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు. ఎమ్మెల్యే గారు లేడు, ఎంపీ గారు లేడు, ఎవ్వరు లేరు. ఈ మందు బత్తాల కొరత ఈ చెన్నూరు మండలనే ఉన్నది, ఎక్కడ చుట్టుపక్కల లేదు. ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తాల బస్తాలన్నీ ధనాలకు అమ్ముకుంటాను. కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. మమ్మల్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. నిన్న వస్తే నిన్న బస్తాలు